శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి దేవుణ్ణి ఎందుకు చూస్తారు? శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడం అంటే నంది యొక్క ఏకాగ్రతను, భక్తిని అనుసరిస్తూ మనశ్శాంతితో భగవంతునిలో లీనమవటమని అర్థం. నంది శివుని వాహనంగా, ద్వారపాలకుడిగా మరియు అత్యంత భక్తుడిగా శివలింగం వైపు నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటాడు. నంది కొమ్ముల మధ్య నుంచి చూడటం వలన మనసు అటు ఇటు తిరగకుండా నేరుగా శివునిపై లగ్నం అవుతుంది. దీనినే సదాశివ ధ్యానం అంటారు. నంది పరమశివుని అంతరంగిక భక్తుడు, ద్వారపాలకుడు. ఆయన అనుమతి తీసుకుని నంది దృష్టిలో ఉన్న శివుణ్ణి దర్శించుకోవటం సంప్రదాయం. శివలింగం నుండి వచ్చే అపారమైన శక్తి నందికి చేరుతుంది. ఆ కారణం చేత నంది శివలింగాల మధ్యలో నిలబడకూడదని పెద్దలు చెబుతారు. నంది కొమ్ముల ద్వారా ఆ శక్తి భక్తులలోకి ప్రసరించి మనశ్శాంతిని, ఏకాగ్రతను పెంచుతుందని నమ్ముతారు. నంది చెవిలో మన కోరికలను చెప్పుకోవటం ద్వారా అవి శివునికి చేరుతాయని నమ్మకం. శివుడు ధ్యానంలో ఉంటాడు. నంది కొమ్ముల మధ్య నుంచి దర్శించడం ద్వారా మనం ఆ ధ్యానానికి ఎలాంటి అంతరాయం కలగకుండా చూస్తాము.